హాయ్ నమస్తే అందరికీ. నేను డాక్టర్ శ్రీరాములు. తెలంగాణ బిడ్డ బెనారస్ హిందూ యూనివర్సిటీ అడ్డా నుండి మాట్లాడుతున్నాను. నిన్నటి ఒకసారి కేసీఆర్ గారి యొక్క ప్రెస్ మీట్ హైలైట్స్ ఏంటి? అంటే ఏం చెప్పారు వారు? అనే విషయాలు సింపుల్‌గా తక్కువ టైం లోపల చూద్దాము. అది నా ఉద్దేశ్యం. అంటే ఏం చెప్పారు అనేది. ఫస్ట్‌ది ఈ ఆహ్, ప్రెస్ మీటు దాదాపు ఒక గంట 35 నిమిషాలు కంటిన్యూగా కొనసాగింది. దాని లోపల మెయిన్‌గా ఆహ్, మాట్లాడిందంతా గూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. సేమ్ అంటే అంతకుముందు లాగానే సేమ్ అదే ధోరణి లోపల మంచిగా చమత్కారాలేసుకుంటా, చలోక్తులేసుకుంటా, చలాకీగా, యాక్టివ్‌గా మాట్లాడారు చానా రోజుల తర్వాత. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే ప్రెస్ మీట్ అయిపోయి సంథింగ్ అన్నట్టుగా గవర్నమెంట్‌కి ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్‌కి 2 సంవత్సరాలు టైమ్ ఇచ్చామన్నట్టుగా మాట్లాడారు, చెప్పారు. మెయిన్‌గా ఆయన చెప్పిందేంటంటే, అంటే ఈ తరం వారికి క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల యొక్క చరిత్రను చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్‌లీ ఉన్న జెన్ జెడ్ వాళ్ళకి గాని, దాదాపు ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు గాని, 25, 30 లేదంటే 15 ఇయర్స్ అబోవ్ 15 అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు గాని, అంటే ఈ తరంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆహ్, ఆ ప్రెస్ మీట్‌లో కవర్ చేయడానికి ట్రై చేశారు. దాని లోపలనే సేమ్ అంటే సమైక్య పాలనలో ఉన్నప్పుడు దాదాపు 300 కిలోమీటర్లు కృష్ణానది పాడేటువంటి మహబూబ్ నగర్‌కి, ఉమ్మడి మహబూబ్ నగర్‌కి ఈ దుస్థితి కలగడానికి కారణాలేంటో క్లియర్‌గా చెప్పారు. దాంతో పాటుగా ఆహ్, మహబూబ్ నగర్‌ను ఆహ్, చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నట్టుగా, ఆ తర్వాత ఆ దత్తత తీసుకున్నట్టు అంటే ఎన్నో శిలాఫలకాలేశారు. ఆ రాళ్ళను చేసినా కూడా ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒకటే మీటింగ్‌లో పోయినప్పుడు చెప్పారని కూడా చెప్పారు. అంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ లోపల అంటే జనాలని అట్రాక్ట్ చేసే విధంగా అందరికీ అంటే అట్రాక్ట్ అని కాదక్కడ. సింపుల్‌గా సగటు తెలంగాణ మనిషికి అర్థమయ్యే విధంగా మాట్లాడారు. కేసీఆర్‌లో ఉన్నటువంటి గొప్ప గుణం అదే. అది అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి విధం. ఎమోషనల్లీ, లింగ్విస్టికల్లీ ఎవ్రీథింగ్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అది తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి వికారాబాద్ వాళ్ళ, ఆదిలాబాద్ వాళ్ళ, హుజూరాబాద్ వాళ్ళ, హుజూర్ నగర్ వాళ్ళ ఎవ్వరైనా గూడా ఈ 10 జిల్లాలు మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. సో, ఆ రకంగా అదే ఒరవడి లోపల కంటిన్యూ చేశారు. దాంతో పాటు ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్ గురించి, తర్వాత ఈ ఆహ్, బచావ్ ట్రిబ్యునల్ గురించి కూడా మాట్లాడారు. దాంతో పాటు జూరాల ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? జూరాల ప్రాజెక్ట్ రావడానికి కారణాలేంటి? అది గూడా ఇందిరా ప్రియదర్శిని జూరాల అనేది గద్వాల దగ్గర ఉంటుంది. సో, అది రావడానికి గూడా ఎట్లా కష్టపడ్డాం అనేటువంటి విషయాలు చెప్పారు. సో, ఈ ప్రాజెక్ట్‌లని కాకపోవడం వల్ల మహబూబ్‌నగర్ జిల్లా నుండి ఈ బొంబాయికి బస్సులెట్ట నడిపాలో నారాయణపేట గాని, గద్వాల్ గాని లేదంటే ఇంకా వనపర్తి నుండి బొంబాయికి ఎట్లా బస్సులో ప్రయాణమైపోయి ఎళ్ళిపోయారంటే అప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది గాదు. కాబట్టి అప్పుడు చాలా మంది మహబూబ్‌నగర్ నుండి గూడా బొంబాయికి వలస వెళ్ళేవారు. ఆ టైం లోపల వలస వెళ్ళిన తర్వాత ఇంట్లో ఊళ్ళ లోపల పల్లెటూళ్ళ లోపల ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూసుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు కొన్ని గంజి అంటే ఆహ్, క కొన్ని గంజి కేంద్రాలు నడిపారు. అంటే అంబలి గాని, గంజి కేంద్రాలు నడపాలని గూడా ఆయన చెప్పాడు. అంటే కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. మొత్తానికి మీద ఎటువంటి కరువు పరిస్థితి ఉండే తెలంగాణలోని మహబూబ్‌నగర్ లోపల ఎటువంటి కరువు పరిస్థితులు ఉండే ఈ సమైక్య రాష్ట్ర పాలన లోపల అని చెప్పడం ట్రై చేశాడు. దాని తర్వాత ఆ తర్వాత స్టేట్ వచ్చిన తర్వాత వాళ్ళు డీపీఆర్ ఇవ్వడము, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత డీపీఆర్ ఇవ్వడము, ఎటువంటి పురోగతి సాధించారు అనేటువంటి విషయాలు గూడా చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత ఈ ఈ మహబూబ్‌నగర్‌లో ఉన్న కరువును పట్టుకొని, ఆ కరువును బేస్‌గా చేసుకొని ఎన్నో పాటలు రాశారు. ముఖ్యంగా గోరటి వెంకన్న గారు. పల్లె పల్లె లోపల పల్లేరు మొలిసేన తెలంగాణ పల్లె అనేటువంటి కరువుకు సంబంధించినటువంటి పాటలు గూడా ఎంత హృదయాలని హత్తుకున్నాయి అంటే ఆ రోజు లోపల అంటే మన దుస్థితిని క్లియర్‌గా చూపెట్టాయన్నటువంటి విషయాలు గూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈయన ఎక్కువగా అంటే కేసీఆర్ గారు ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళు దాదాపు ఒక 420, 420 హామీస్ 420 రకాల హామీలిచ్చారు అని ఆయన చెప్పడానికి ట్రై చేశారు. దాని లోపల నిరుద్యోగ భృతి గాని, తర్వాత కళ్యాణ లక్ష్మి కంటే ఎక్కువగా తులం బంగారం కల్పిస్తామని చెప్పేటువంటి ఆ స్కీము, తర్వాత పెన్షన్‌ల పెంపు, దళిత బంధు, తర్వాత నోటిఫికేషన్‌లు ఎంప్లాయ్‌మెంట్ కోసము, తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము, ఇటువంటియన్నీ గూడా. తర్వాత ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు అసలు మీరు పెళ్ళిళ్ళు గూడా అంటే
పోస్ట్‌పోన్ చేసుకోమని చెప్పారు ఎలక్షన్‌ల ముందు. అంటే మేము 10 ఇస్తామంటే వాళ్ళు 20 ఇస్తామని చెప్పారు. అంటే అసలు జనాలంతా గూడా అసలు మాకే ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళు అర్రాసు వాడినట్టుగా పాడి, ఆ జనాలను మొత్తము అంటే వాళ్ళ యొక్క మైండ్‌ను డైవర్ట్ జేసి వాళ్ళ వైపు మరల్చుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారనేటువంటి అంటే అమలు కాని హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారని చెప్పడానికి ట్రై చేశాడు. తర్వాత విదేశీ విద్య గురించి కూడా చెప్పాడు. అంటే విదేశాల లోపల చదువుకోవడానికి ఎవరైతే ఆసక్తి ఉంటారో వాళ్ళకి కొంతవరకి వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ పార్టీ మెంబర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వడం కాకుండా అంటే డైరెక్ట్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటే ఎట్లా ఉంటుంది అని నేనే దానికి కొంచెం రూపకల్పన చేశానని చెప్పడానికి ట్రై చేశారు. దాంతో పాటు మద్దతు ధర గురించి మాట్లాడారు. ప్రతి క్రాప్‌కి ఫార్మర్స్‌కి మంచి మంచి అంటే మద్దతు ధర అంటే వారికి గిట్టుబాటు అయ్యే విధంగా మంచి ధర కల్పిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు దానికి అతీగతి లేదని చెప్పారు. దాంతో పాటు యూరియా సప్లైకి యాప్ ఎందుకు? అది ఆ యాప్ వల్ల ఎక్కడెక్కడో ఉంటుంది. దానివల్ల ఫార్మర్స్ కూడా మళ్ళీ కష్టాలు ఎదుర్కొంటారనేటువంటిది చెప్పడానికి ప్రయత్నించారు. అంటే మేము అధికారం రాకముందు రైతులు చెప్పులు వరుసపెట్టి యూరియా తీసుకునేవారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చెప్పులు వరుసలో పెట్టి తీసుకున్నారు. అంటే మేమున్నప్పుడు రైతులకి టైంకి టైమ్‌లీ సప్లై చేశామని చెప్పడానికి ట్రై చేశాను. దాంతో పాటు నీటి వాటాల గురించి, నీటి వాటాలు మనకు 170 టీఎంసీ వాటర్ రావాల్సి ఉంటుంది. న్యాయపరంగా న్యాయంగా రావాల్సిన వాటా. కానీ వీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయి మాకు 45 టీఎంసీస్ సరిపోతది అని ఆ విషయం. తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు వాపస్ పంపారు. అంటే చంద్రబాబు యొక్క ప్రెషర్ వల్ల గాని, ఈ తెలంగాణకు పట్టినటువంటి శని బీజేపీ పార్టీ అని చెప్తూనే వాళ్ళు కంప్లీట్‌గా డీపీఆర్‌ని వాపస్ పంపించారు. వాపస్ పంపించిన విషయం గూడా ఇంతవరకు తెలంగాణలో ఎవరికీ తెలీదు. గవర్నమెంట్ గూడా దానిపైన ఎటువంటి మాట మాట్లాడలేదు. రిలీజ్ చేయలేదు. అంతెందుకు చాలా మందికి మీలో ఉన్న వాళ్ళకందరికి కూడా ఎవరికీ తెలీదనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దీనికి ప్రభుత్వం క్లియర్‌గా కొంచెం క్లారిటీ ఇస్తే బావుంటుంది. డీపీఆర్ నిజంగానే ఆహ్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాక్ పంపారా? పంపితే కారణం ఏంటిది? మరి మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి అని చెప్పే చెప్తే ప్రజలకు క్లారిటీ ఉంటది. లేదా అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేరు జనాలు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కరెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పైన ఉంది. డీపీఆర్ నిజంగానే వచ్చిందా? రాలేదా? దాంతో పాటు ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్ గురించి అంటే బిజినెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే జినోమ్ వ్యాలీ అంటే షామీర్పేట దగ్గర ఉన్న జినోమ్ వ్యాలీ ఎట్లా డెవలప్ అయింది? వరల్డ్‌లో ఉన్నటువంటి రకరకాల ఏరియాస్‌కి ఫార్మాని ఎట్లా సప్లై చేస్తుంది. ఈవెన్ కోవిడ్ టైమ్ లోపల గూడా మనకు కోవాక్సిన్ అక్కడి నుండి సప్లై అయింది. అంటే ఇట్లా అలా కావడానికి కారణం ఏంటిది? తర్వాత ఫోర్త్ సిటీకి ఎట్లా ప్లాన్స్ అయ్యాయి? జూ పార్క్‌ను తరలిస్తారా? అనేటువంటి ఆహ్, క్వెషన్ మార్క్ అంటే ఎందుకు అలా జరిగిందనేది. తర్వాత తెలంగాణ లోపల శాంతి భద్రతలు లేవు. లేడీస్ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి అనేటువంటి విషయాలను ఈయన చెప్పడం జరిగింది. తర్వాత అంటే తనను కంప్లీట్‌గా కాంగ్రెస్ వాళ్ళు ఆహ్, చనిపోవాలనే రకంగా శాపనార్థాలు పెట్టడము చేస్తున్నారని చెప్పారు. తర్వాత అంటే చాలా సార్లు గూడా ఎట్లా చెప్పారంటే కంప్లీట్‌గా జనాలంతా గూడా మా వైపే ఉన్నారు. కానీ వీళ్ళిచ్చినటువంటి అడ్డగోలు హామీల వల్ల, అమలు కాని హామీల వల్ల జనాలు అటువైపు తిరిగారని చెప్పడానికి ట్రై చేశారు. దాంతో పాటుగా ఇంకా ఆహ్, సరే ఇవన్నీ గనక చూసినట్లయితే మనకి కేసీఆర్ లోపల కొంతవరకు మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు అంటే అసలు తిట్టకుండా మాట్లాడారు. ఫస్ట్ టైము ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా తిట్టుకుంటా కొంతవరకి స్పీడ్‌గా అగ్రెసివ్‌గా కొన్ని క్వెషన్‌లకి ఆన్సర్స్ లేకుండా చెప్పారు. ఈసారి మీడియా మిత్రులు అడిగిన క్వెషన్‌లకు కూడా నేను మళ్ళీ వస్తాను. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించే అని క్లియర్‌గా చెప్పారు. రేపు లేదంటే ఎల్లుండి అంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ బి హియర్ అని చెప్పాడు. ఫీల్డ్ లోపల కంప్లీట్‌గా వచ్చానని చెప్పాడు. అంటే ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి నేను వచ్చానని చెప్పాడు. సో, అది మంచి పద్ధతి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కంపల్సరీగా అసెంబ్లీకెళ్ళాలి. ప్రజల తరపున వాయిస్ వినిపించాలి. అప్పుడే ఆహ్, రాష్ట్రం సుభిక్షంగా మంచి డెవలప్‌మెంట్ జరుగుతుంది. అది కావాలి. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు అనేది గూడా అదే. మీరు గూడా అదే ఒప్పుకుంటున్నారు. సో, రావడం అనేది కొంతవరకి బీఆర్ఎస్ క్యాడర్ లోపల జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, ఆయనకున్న చరిష్మా తెలంగాణ లోపల అది వేరే లెవెల్‌లో ఉంటది. సో, అది చాలా వరకి మంచి
అంటే కేటీఆర్ గారు మాట్లాడినా గూడా ఈ లెవెల్ ఉండదు. కే కేసీఆర్ గారు మాట్లాడేటువంటి విషయం ఈజీగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. తెలంగాణ లోపల ప్రతి వ్యక్తికి అర్థమయ్యే ఉంటుంది. తెలంగాణ యాస లోపల మాట్లాడతారు. తర్వాత ఇంకా బీజేపీ గురించి కొన్ని జోక్స్ ఎయడము. తర్వాత ఆహ్, ఆహ్, మ ఆంధ్ర సీఎం ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు గూడా వారి బిజినెస్ పైన గురించి కొన్ని మాట్లాడడం, కొన్ని జోక్స్ ఎసారు. తర్వాత అంటే మొత్తం మీద బూతులు లేకుండా జోక్స్ ఎసుకుంటా, చేలోక్తులు విసురుకుంటా చమత్కారంగా మాట్లాడడం జరిగింది. ఆహ్, దీని లోపల నిరుద్యోగం గురించి కూడా అంటే నిరుద్యోగం ఉంది అని చెప్పారు. సో, ఇది కంప్లీట్‌గా ఒక రకంగా కేసీఆర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి, ఇప్పటికి కొంతవరకి తేడా క్లియర్‌గా ఉంది. శృతి మెత్తగా చురకలంటించుకుంటా మాట్లాడడం జరిగింది. అంటే రాబోయే ప్రెస్ మీట్స్ ఎలా ఉంటాయి అనేది మనము వి విల్ సీ లేటర్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.